నీటి కుంటలో ఈతకు వెళ్లి 6 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కర్నూలు జిల్లా ఆస్పిరి మండలంలో జరిగింది విషాద ఘటన. చిగిలి ప్రభుత్వ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కూల్ విడిచిపెట్టాక ఈత కోసం నీటి కుంట దగ్గరకు వెళ్లారు. అయితే ఈత రాక కుంటలో పడి 6 ప్రాణాలు కోల్పోయారు. విద్యార్థులంతా ఒకే గ్రామానికి చెందిన వారిగా చెప్తూ ఉన్నారు. లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము. మా కర్నూలు ప్రతినిధి చంద్రశేఖర్ సిద్ధంగా ఉన్నారు. చంద్రశేఖర్, చాలా విషాదకరమైన ఘటన ఇది. తల్లిదండ్రులందరూ కూడా ఎలా విలపిస్తున్నారో వినిపిస్తూ ఉంది. అసలు ఏం జరిగింది? అంటే ఈత రాకుండా ఎందుకు వెళ్ళినట్లు ఏం చెప్తున్నారు పేరెంట్స్? సౌజన్య, ఇది మాటలకు అందని విషాదం. ఒకేసారి 6 విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. వీళ్ళంతా కూడా ఆస్పరి మండలం జెడ్పీహెచ్ స్కూల్లో చదువుతున్నారు. 5 మంది విద్యార్థులు కూడా స్థానికంగా ఉన్న స్కూల్లో. అయితే స్కూల్ వదిలిన తర్వాత సరదాగా ఆడుకోవడానికి సమీపంలో ఉన్న కుంటకు వెళ్లారు. వాళ్ళంతా కూడా 5వ తరగతి విద్యార్థులే కావడం, వారికి ఈత రాకపోవడంతో ఒకరి తర్వాత ఒకరు నీటి కుంటలోకి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ తర్వాత ఆలస్యంగా పిల్లలు రాకపోవడంతో స్థానికులు వెళ్లి చూశారు. అప్పటికే 6 పిల్లలు చనిపోయి ఉన్నారు. నీటి కుంట నుంచి మృతదేహాలను తీసుకొని ఇళ్లకు వెళ్లిపోయారు. అక్కడ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణంగా ఉంది. ఆ చిన్నారులు కొద్దిసేపట్లో ఇంటికి వస్తారని తల్లిదండ్రులంతా ఎదురు చూస్తున్న సందర్భంలో మృతదేహాలను ఇంటికి తీసుకువెళ్లాల్సి వచ్చింది. ప్రస్తుతం ఎవరి ఇంటి వద్ద వారు ఆ మృతదేహాలు ఉన్నాయి. ఆ మృతదేహాలను చూసి తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఎప్పుడు సరదాగా ఆడుకునేవారు, ఎప్పుడు ఇలా బయటికి వెళ్ళిన సందర్భాలు కూడా లేవు. స్కూల్ కి సమీపంలోనే నీటి కుంట ఉండడంతో ఆడుకోవడానికి వెళ్ళి ఈ దారుణం జరిగింది. ప్రస్తుతం అయితే చిన్నారుల తల్లిదండ్రులు, వారి బంధువులు కూడా తీవ్ర విషాదంలో ఉన్నారు. ఈ సంఘటనతో చిగిలి గ్రామం అంతా కూడా తీవ్ర విషాద ఛాయలు నెలకొన్నాయి. సౌజన్య.